శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. నిన్న 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినాయి కదా. పాస్ అయిన అందరికీ నా శుభాకాంక్షలుల్లా. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఏం రంది పెట్టుకోకుండ్రి, మళ్ళీ పరీక్షలు వస్తాయి కదా రాసుకోవచ్చు. నిన్న వచ్చిన రిజల్ట్లా ఆడపిల్లగాన్లదే పై చెయ్యటనుల్లా ఎంత సంబరపడాల్సిన ముచ్చట కదా. సరే ఇక అదే సంబరంతో మనం జోర్దార్ సురు చేసుకుందాం. ముందుగాల పెద్ద వార్తలు. కర్ణాటకలో సఫలమైతున్న డిజిటల్ మనీ. ఓటర్లకు ఆన్లైన్లోనే పంపుతున్నారు మనీని. సివిల్ ర్యాంకర్లకు పొగడ్తల మాల. కన్నోళ్లు దడుస్తున్నారు సంబరంలా. తిట్ల కవులకు ఒళ్ళు వలుగుతుందట. వాట్సాప్ ఫేస్బుక్ మీద పోలీసులు నజర్ పెట్టిరట. కష్టపడి నకలు కొడుతున్న విద్యార్థులు, దూర విద్యను దగ్గరికి తెస్తున్న ఇన్విజిలేటర్లు. నోటికాడి బుక్క నీళ్ల పాలైంది. ఆఫీసర్లు చేయబట్టి పంటంతా మునిగింది. ఎండకు సొమ్మ చిల్లిన రాములు. అయినా ఇప్పుడే గిట్టున్నాయి అంటే ఇంకా రాబోయే రోజులు ఎట్లుంటే ఏమో పిల్ల. మనకు తెలిసిన చరిత్రలా ఏది మర్చిపోయినా నోట్ల రద్దు ముచ్చట మాత్రం అస్సలకే మర్చిపోము. ఇంకో నాకు 50 రోజులు టైం ఇవ్వండి, హై దేశాన్ని మార్చేస్తా, అవినీతి అనేది లేకుండా చేస్తా అని అన్నాడు. కానీ ఏమైంది? అవినీతి ఏమైంది? ఓట్లకు నోట్లు పంచుడు ఉండదు, బాత్రూమ్లలో దాచిన డబ్బులన్నీ బయటకు వస్తున్నాయి అని అన్నాడు మోడీ సారు. కానీ ఓటుకు నోటు పంచలేని ఇబ్బందులు ఉన్నాయా పార్టీలు అన్నట్టు కర్ణాటకలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, అక్కడ ఎట్లున్నావో చూద్దాం పారుల్లో ఒకసారి. తాడింది అన్నేటోడు ఉంటే మన తలకాయ అన్నేటోడు కూడా ఉంటాడన్నట్టు ఓటుకు మంచేతందుకు నోట్లే దొరకద్దని మోడీ సార్ డిజిటల్ మనీ ఉపాయం చేస్తే ఆ డిజిటల్ మనీ ఉపాయంతోనే అల్కగా పైసలు వంచుతున్నారట లీడర్లు. హాగా ఓటుకు నోట్లు లేకుండా డిజిటల్ మనీ ఇచ్చుడేంది? పైసలు పంపిస్తే దొరకరా? ఓటేపించుకునేందుకు పైసలు ఇచ్చిర్రని ఎమ్మెల్యేకి రూఢవీకరా అని అనిపిస్తున్నది కదా. కానీ కర్ణాటక పార్టీలు చేస్తున్న ఉపాయాలు చూస్తే మోడీ సారే కళ్ళు తిరిగి కింద పడే కథ అవుతుంది. ఏం లేదుల్లా, దంజన్ ఖాతాలని మనిషికో ఖాతా ఉన్నట్టున్నాయి కదా. మళ్ళా సెల్లులల్లా ఫోన్ పే, పేటిఎం అసొంటి యాప్లను కూడా వాడుతున్నారు. ఒక్కొక్కలకు ఒక్కో అకౌంట్ లేకపోయినా ఇంటికి ఒక్కల కన్నా గిసొంటి ఖాతాలు ఉన్నాయి కాబట్టి కార్యకర్తలు ఇంటింటికి పైసలు పట్టుకొని తిరుగుడు అవసరమే లేదు. సక్క ఓడు మా పార్టీ కోటేయాలంటే ఎంత తీసుకుంటావు అని బేరం మాట్లాడుకున్నాడు. కాగితం మీద వాళ్ళ అకౌంట్ నెంబర్లు పేర్లు రాసుకొచ్చుకున్నాడు. అకౌంట్లకు సగం పైసలు కొట్టుడు చేస్తున్నారట. మిగతా సగం పైసలు ఓట్లు పడ్డాక ఇట్లా ఒక్కొక్క ఓటు 2 నుంచి 3,000 రూపాయల దాకా రేటు వలుకుతున్నదట. అన్నట్టు ఇట్లా ఎమ్మెల్యేలకు నిలబడ్డోళ్ళ అకౌంట్ నుంచి కాకుండా వాడకొక అకౌంట్కి వెళ్ళి పంపుతారట. ఒకవేళ ఈ పైసలు ఎక్కడి అని అడిగినా కూడా మా దోస్తు పంపిండు, బదలు పంపినాయి అని చెప్పుకుంటారట. ఇక చూడుర్రి డిజిటల్ ఇండియా ఓట్ల అవినీతిని ఎంత అల్కగా చేసినాయో. మరి దీంట్లో మోడీ సార్ లీడర్లు కూడా ఉన్నారట. ఉపాయమే వాళ్ళు పుట్టిచ్చిర్రో గాని మన దేశంలో అవినీతిని ఓగొట్టుడు ఆ బ్రహ్మతోను కూడా కాదని అర్థమవుతున్నది. ఓటర్లే మేము డబ్బులు తీసుకోమని చెప్పేదాకా జరుగుతూనే ఉంటది. కానీ ఆ పని జరుగుతుంది అంటారా? ఎప్పుడు వస్తాయో ఏమో ప్రజాస్వామ్యానికి మంచి రోజులు కదా అనుల్లా. అబ్బా దుమ్ము దుమ్ము దులిపిండ్రు పో మన పిల్లగాళ్ళు. మార్కులు అవి దునియాలో చదువుకునే పిల్లగాళ్ళంతా వామ్మో అనుకునేటట్టు చేసిండ్రులా మన వాళ్ళు. ఏంది నేను చెప్తున్నది 10వ తరగతి పిల్లగాళ్ళ మార్కుల గురించి అనుకుంటున్నారా? కాదుల్లా కాదు, సివిల్స్ చదువులల్లా. సివిల్స్ అంటే ఏమనుకుంటున్నారు? దేశంలో దానికంటే పెద్ద చదివే లేదు. దాంట్లో నెగురుడు అంటే దేశంలో తెలివి కల్లోల లిస్టులో పడ్డట్టే. అగో సంబరంలో నాకే బగ్గ తెలుసు అన్నాడు చెప్తున్నా. అయ్యో ఆ ర్యాంకర్లను కలుసుకుందాం రాండ్రి. సంబరాలు చూస్తున్నారా? మరి నిజంగా ఇది పండుగ రోజేనుల్ల వాళ్ళకు. ఏం తిన్నారో ఎప్పుడు వన్నారో చదువు చదువు అనుకుంటా చదివే లోకంగా బతికే వరకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తెలంగాణ అన్నది పేరు అనుదీపు, మెట్పల్లి ఊరు. అయ్య ఇంజనీరు. ఎంత ఖర్చైనా పెడతా బిడ్డ, నువ్వు మంచిగా చదువుకోవాలి అంటే మంచిగా కాదు దేశమే మెచ్చేటట్టు చదివి ఫస్ట్ ర్యాంక్ కొట్టిండు. సక్సెస్కి చాలా మంది కారణం
మా పేరెంట్స్, మా టీచర్స్ అండ్ మా ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్ హెల్ప్ వల్ల ఇవాళ ఈ ర్యాంక్ రావడం జరిగింది. అందరికీ నా కృతజ్ఞత తెలుపుకోవాలనుకుంటున్నాను. 10 ఏళ్ళు అవుతున్నదుల్లా తెలుగోళ్ళకు ఫస్ట్ ర్యాంక్ రాక అన్నట్టు తెలుగోళ్ళ దాంట్లో అనుదీపాన్ని ఒక్కడే కాదుల్లా ఖమ్మం కోయ శ్రీహర్షకు కూడా 6 ర్యాంక్ వచ్చింది. ఇట్లనే మన తెలుగోళ్ళకు మొత్తం 40కి ఎక్కువనే ర్యాంకులు వచ్చినాయి. అంత గొట్టు పరిచయ నెగులుడు అంటే మాటలా చెప్పుర్రి. అందుకే తెలుగు రాష్ట్రాల లీడర్లు అభినందనలు చెప్పిర్రు. మనకు కూడా మస్తు సంబరం అవుతున్నది కదా. వీళ్ళని చూస్తుంటే మనమే ర్యాంకులు కొట్టినట్టు అనిపిస్తలేదు? అనిపిస్తే మంచిదే గాని మనలను చూసి కూడా పబ్లిక్ మెచ్చుకునేటట్టు గర్వంగా చెప్పుకునేటట్టు కావాలి. తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. ఇంటున్నారా చదువుకునే పిల్లలు? అమ్మయ్య, ఇన్నొద్దులకు భలే ఉపాయం చేసిండ్రులా పోలీసోళ్ళు. మరి ఎంతగానో మన ఓపిక పడతారు చెప్పుర్రి. చేతుల సెల్ ఫోన్ ఉంటే చాలు వానంత వీరుడు సూర్యుడే ఉండనట్టు ఫీల్ అవుతారు. నలుగుట్ల ముఖం చెల్లనోడు కూడా ముఖం పుస్తకంలో చేరి దునియాకు నీతులు చెప్తూ ఉంటాడు. చెడ్డ పుట్టుక పుట్టిన కొందరైతే తిట్ల దాడే చేస్తుంటారు. అగో గసొంటోళ్ళ కోసం పోలీసోళ్ళు బందోబస్తు ఉపాయం చేసిర్రు. జర్రంతా జాగ్రత్తగా వినాలే సోషల్ మీడియాని ఎక్కువగా వాడేటోళ్ళు. ఇగో మంచిగా చదువుకోండి. పోలీసు వారి హెచ్చరిక. ఇతర మతాలను వ్యక్తులను కించపరిచేటట్టు పోస్టులు పెట్టినారనుకోండి, మీ లాగులు దడిపే పని మేం చేస్తామంటున్నారు పోలీసులు. ఫేస్బుక్ వాట్సాప్లల్లా పోస్టులు పెట్టుడే కాదు, ఎవరిలో పెట్టిన పోస్టుకు లైకులు కొట్టుడు షేర్లు చేసిన ఉత్తగా అసొంటి పోస్టులను ముట్టుకున్నా కథమే. మంచి మంచి కేసులు పెట్టి 5 ఏళ్లు బెయిల్ లేని జైలు ఖాయంగా వేస్తారట. మంచిదే, చాలా మంచిదే ఇట్లా చేస్తే. మరీ ఈ నడుమ రోజులు ఎట్లయితున్నాయి? వేరే మతాల పబ్లిక్ ను తిట్టుడు, వాళ్ళు బాధపడేటట్టు పోస్టులు పెడుతున్నారు. ఇక కొందరు సినిమా హీరోల ఫ్యాన్స్ గురించి అయితే చెప్పనే వద్దు. వాళ్ళ హీరోల సినిమాల గురించి మాట్లాడితే చాలు పరమ బూతులు తిడుతున్నారు. రాజకీయ నాయకులను కూడా ఇరగ తిట్టబడుతుంది. డైరెక్ట్ గా వచ్చి తిడితే దొరకబట్టి దన్నొచ్చు. కానీ ఫేస్బుక్ వాట్సాప్ అంటే ఎలక బొక్కలలో ఉండి రాసినట్ట దొరికేది ఉండదని ధైర్యం మీద రాస్తారు. కానీ ఇక్కడి నుంచి అట్లా నడవనీయం అంటున్నారు పెద్దపల్లి పోలీసులు. మరి ఈ పోస్టర్ ను పోలీసులే చేసిండ్రా అన్న తెలియదు గాని సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నది. ఎవరు పెట్టినా పోలీసులు ఆ పని చేయాల్సిందే. కానీ అసొంటి బట్టబాజులంతా దొంగ అకౌంట్లు పెట్టుకున్నారాయే. వాళ్ళని ఎట్లా దొరకబడతారో, లేకపోతే లీడర్ల మీద ఏదన్నా రాజకీయ ఆరోపణలు చేసిన వాళ్ళ నోరు మూయించే పని చేసేటందుకు పోలీసులు ఇట్లా చేస్తున్నారా ఏంది అని కొంతమంది అనుమానం పడుతున్నారు. మరి ఏది నిజమో అన్నది కొన్ని రోజులు ఆగి చూడాలి. అందరికి పరీక్షలు జరిగి సెలవులు తీసుకొని ఫలితాలు వచ్చి సంబరాలు చేసుకుంటా అంటే దూర విద్య చదువుకుందాం అనుకునేటోళ్ళు మాత్రం మస్తు కష్టపడుతున్నారు. తెల్లని దాకా పొద్దున్న దాకా చదివి పరీక్షలు రాస్తున్నారు కదా అంటే చెప్పుకునేవద్దు. డైరెక్ట్గా చూసి వాళ్ళ కష్టాన్ని మెచ్చుకుందాం. పారులా పశ్చిమ గోదావరి జిల్లాకు. అబ్బబ్బబ్బబ్బా, ఎండాకాలంలో పరీక్షలు రాస్తున్నారు కదా అంటే వీళ్ళ కష్టానికి చెమటలు గారి పరీక్ష పేపర్లే తడుస్తున్నాయి. దీంట్లో ఒక్కరు కూడా చూసుకుంటూ రాస్తనే లేరు. ముందట కూర్చున్న గీ అన్నం చూడుండ్రి, పై కాగితంలో ఏది ఉంటే అదే రాస్తున్నాడు అనిపిస్తున్నది గాని అట్లా కానే కాదు. మరి తలకాయ అటు ఇటు ఎందుకు తిప్పుతున్నాడు అంటారా? రాసింది రైటా తప్ప అని చూసుకుంటున్నాడు గంతే. ఇంకో గీ టోప్ పెట్టుకున్న అన్నం చూడుండ్రి, మెడలు పట్టుకునే అని సరిచేసుకుంటున్నాడు. కానీ చూసి రాసేతానికి వెనుకకు చూస్తున్నాడు అనుకోవద్దు మీరు. ఒక్కలతోని ఇంకొకరు మాట్లాడకుండా పక్కోళ్ళ పేపర్లకు తొంగి చూడకుండా తలికాయ కిందికేసుకొని రాస్తున్నారు పరీక్ష. ఇక గింత మంచిగా రాత్రింబవళ్ళు కష్టపడి చదివిందే రాస్తే ఎందుకు పాస్ గారు అయితారు? తప్పకుండా వాళ్ళు దేశంలోనే ఏపీకి మొదటి ర్యాంకు తెస్తారు. అగ చూడుండ్రి, ఎన్నుకుండి ఇన్విజిలేటర్ కూడా మస్తు స్ట్రిక్ట్ చేస్తున్నాడు. పరీక్ష రాసేటోళ్లకు గోరంతా కూడా సాయం చేస్తలేడు. మరి గింత పకడ్బందీగా పరీక్షలు రాసుడు ఉత్తగానే అవుతుంది అనుల్లా? ఒక్కొక్కరు 3 నుంచి 5,000 రూపాయలు ఇస్తే చాలట. పశ్చిమ గోదావరి జిల్లాల దూర విద్యను ఇగో ఇట్లా అందరికి దగ్గరికి తెస్తున్నారు. మరి పైనుండే పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఏమో. ఇద్దరు పిల్లలు ఆడుకుంటా అంటే వచ్చి ఎత్తుకొని పోతున్నాడు ఒకడు. అంతల్నే ఎవరో చూసి అడుగుతుంటే మన భాష కాదట, మన మాట కాదట. ఇకేమున్నది, పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని పోయిరు స్టేషన్కు. ఇకేమవుతుందో ఎరికే కదా. ఏ రాష్ట్రం నుంచి వచ్చినావు, మీరు ఎంతమంది ఉన్నారు, పిల్లని ఎందుకు ఎత్తుకపోతున్నావు అని అడిగి చెప్పేదాకా కోచింగ్ ఇస్తారు కదా. కానీ ఇక చూడు ఏం చేస్తున్నారో.
మర్యాద అంటే మర్యాదే పోన్రి. పిల్లల కిడ్నాప్ చేయ చూసినోని లాఠీలతో నడుచుకోక ఇట్లా కూసుండబెట్టి అన్నం పెడుతున్నారేంది అని అనుకుంటున్నారు కదా. కానీ అసలు ముచ్చట ఏందంటే ఈ పిల్లగాడే కిడ్నాప్ అయిండుల్లా. ముందుగాల పోలీసు వాళ్ళు కూడా దొంగోడే అనుకున్నారట. కానీ వాని యవ్వారం మాట తీరు చూస్తే ఆకలితో ఉన్నాడని బొత్త నిండా పువ్వ పెట్టిర్రట. అతడు వేసుకున్న షర్టు, అతను వేసుకున్న నెక్కరు, చెప్పులు లేవు. ఆ మనిషిని చూస్తే ముట్టుకుంటే కింద పడే పరిస్థితి ఉంది. అతను అంటే శక్తి లేదు అతనిలో. అందుకే పిల్లగానికి స్నానం పోసి కొత్త బట్టలేసి కడుపు నిండా అన్నం పెట్టిర్రట. వాళ్ళ భాష వచ్చిరోళ్ళని పిలిచి అడిగితే 2 ఏళ్ల కింద వాళ్ళు రోడే నిన్ను హైదరాబాద్ కు తీసుకుపోతా అని బుధగారిచ్చి కిడ్నాప్ చేసిండట. అప్పటి నుంచి ఎక్కడున్నానో ఏం తిన్నానో తెలియక పిచ్చిలేసేది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలా పిల్లలను చూసి ఆడుకునే తానికి ఎత్తుకుంటే కిడ్నాపర్ అని ఇక్కడికి తీసుకొని వచ్చిర్రని చెప్పిండట. ఇక అన్ని వివరాలు తెలుసుకొని బెంగాల్ నుంచి వాళ్ళ అయ్యని నిలిపించి అప్ప చెప్తే అగజుడురోళ్ళ ఎట్లా మురిసిపోతున్నాడో. చూసిండ్రా వీడు ఖచ్చితంగా దొంగోడే అని అందరు అనుకున్నట్టు పోలీసు వాళ్ళు కూడా అనుకుంటే పిల్లగాని ఒళ్ళు వలిగేది కదా. కానీ అట్లా కాకుండా తొందర పడకుండా ఆలోచన చేసిన జమ్మికుంటా పోలీసు వాళ్ళు గొప్పోళ్ళు కదా అనుల్లా. నిన్న అంత ఎండ తిరిగేసరికి ప్రాణం గాబరైనట్టు అవుతుంది. ఏమండలో ఏం పాడో. ఆ రోజులల్లా మంచిగా రోయిన్లో కూడా బాయికాడి పోయి చెత్త చేయడం వేరేది. ఇప్పుడంతా పానం అంతా గాబరైతుంది. సోయి తప్పుతాను అంతా. తాత ఏందే గట్లున్నో నీ నిన్న మీటింగ్ పోయినవి అందరు లెక్కనే గట్ల ఏసీల చల్లగాయలా కూర్చుంటే మంచిగుండు కదా. ఏందో ఆగడో అని బూకరం లెక్క తిండి కానే తిరిగితివి. అవు పిల్ల, ఓ పక్క పొయ్యిలాగడైంది, ఇంకో పక్క మీద నుంచి ఎండగొట్టడం అయిపోయింది. పానం అంతా సోయి తప్పింది. మరేందనుకుంటున్నావే పట్నంలో చెట్లు చేమలు లేకపోయేసరికి మళ్ళా బండ్లకి వెళ్ళచ్చే పొగతోని వాతావరణం అంతా ఇక్కడ పొయ్యిలా నిప్పులున్నచ్చే ఉంటదే. ఏమండలే ఏమో పిల్ల. అరే కొరకు ఆ రోజులలో మేము చెరువాయకు పోయి నడి ఎండాకాలంలో గొడ్లకు గడ్డో గాసమో కోసుకొచ్చేది. ఈ పట్నంలో సైకిల్ వేసుకొని కూరగాయలకు పోయేసరికి పానం అంతా ఉసూరమంటుంది, పోయినంత పని అవుతుంది. ఏం ఎండాకాలమో ఏం పట్నమో ఏం పాడో. ఆ పల్లెటూళ్ళ ఎండాకాలంలో చింత చెట్ల కింద మల్లయ్య తాతతోటి రాయమల్లు తాతతోటి ఇంకా నీ సోపతి కళ్ళ అందరితోటి కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేటోని అయితివి. ఇక్కడే వాళ్ళు లేకపాయరే. సరే కానీ ఉండు, నేను సాయంత్రం వచ్చినాక గోధుమ రొట్టెలు చేసి పెడతా గాని. నీ రొట్టెల మీద మనుబడ నేను ఆగడో అని తింటే అరగక నేను ఎడతా అంటే రొట్టెలు చేసి పెడుతుంది. అయితే రొట్టెలు ఎండ అక్కడ తలిగి అరగలేదో లేకుంటే నీ దిట్టే తలిగి అరగలేదో. కడుపులో గుట్టు వచ్చినట్టున్నది. దేహపో గీ ఎండ నన్నేం చేస్తుంది అని నా మాట లెక్క చేయకుండా పోయి ఇప్పుడు నా అదిష్టే నాకిందంటవా? అబ్బా ముసలోడు. ఏ ఉండమ్మా, నువ్వు వచ్చి మాటకు మాట అనుడు బాగా నేర్చినావు అమ్మ నువ్వు. అరే ఇట్లా కాసేపు ఒరుగుదామంటే ఈ వేడిగాలకు అసలు నిద్ర పడతలేదు. ఎండలు బాగా కొచ్చి ఉన్నట్టం కాబట్టి ఇంట్లో బల్ల కింద ఇసనకర్ర ఉన్నదే ఊపుకోపో. నువ్వైతే మంచిగా చల్లటి ఫ్యాన్ల కింద కూర్చో అమ్మా, చల్లగుండు. బా ఎప్పటికీ నా మీద ఎందుకే ఏడుస్తావు? ఓ నిమ్మకాయ తీసుకొని చల్లలా విసుకొని దావు, కొంచెం అన్న చల్లబడతావు. బాగా ఆగుతా కానీ అయినా వెనకటి రోజులే నయ్యం, మంచిగా ఉండేది. ఇప్పుడు అంతా కాలం మారింది. ఎండాకాలంలో వానలు కొడతాయి, వానకాలంలో ఎండలు కొడతాయి. ఏం కాలం ఏమో. అవు తాత, మొన్నటి దాకానేమో కొన్ని దిక్కుల్లో ఉరుములతో వానలు పడ్డాయి. 4 వద్దులు వానలు, 4 వద్దులు ఎండలు. బా అట్లా పడేసరికి ఉడకపోత కూడా బాగానే పెరిగిందే. ఏం కాలమో ఏమో పిల్ల, వెనకటి రోజులే మంచిగా ఉండేది. ఏ కాలంలో పడే వానలు ఆ కాలంలో పడేది, ఎండాకాలంలో ఎండలు కొట్టేది. అన్ని రోజులు ఒక్క తీరుగు ఉంటాయా అనే? ఇప్పుడే గిట్టున్నాయంటే ఇక రాబోయే రోజులు ఎట్లుంటాయో ఏం పాడో భయమే అవుతుంది. అవు పిల్ల సుజాత, అసలు పొద్దుగాల మరి ముసలోడు పొద్దు బాలెడెక్కినా కూడా లేతలేడు ఏంది అని చెప్పి లేకపోతే అడిగే తెలివి ఉన్నదా నీకు? అరే పొద్దుగా లేచి చూసేసరికి చిడుక్కున అవుతారా పడ్డావు మంచిగా. అరే నీ సందాలు నువ్వు పోతే నన్ను
కానేటోడు కూడా నీ నొచ్చమ్మ అన్నవాడ. అరే నీకు గిట్లా అవుతుంది అనుకోలేదే, నిన్ను పట్టించుకోకుండా వచ్చిన అయితే కానీ గంజుల సారెడు బియ్యం అడిగి పెట్టినా వచ్చినాక ఏదన్నా కూర వండుతా కానీ జర బియ్యం వండు. అవ్వో నీ ఇగురంలో మన్నువాడా, నీ అంత ఇద్దరు నాకు రావమ్మా. ఎటు వంపైతే మాట్లాడతావు, నీ బాపమ్మ లెక్కనే. నీ కంచమ్మ అన్నువాడా. నీ అవ్వ సరే సరే కానీ లేచింత చల్ల కొట్టుదావు, చల్ల పడతావు. ఇన్నారులా ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలు బాగున్నప్పుడు ఎంత పనున్నా కూడా బయటకు వెళ్ళకుండ్రి. ఈ 10-15 రోజులు ఎండలు దంచి కొడతాయట. తిరగకుర్రి, ఏం పనులున్నా కూడా చల్లపుటనే వేసుకోర్రి. పొల్లు ఎప్పుడు వస్తుందో ఏమో. చచ్చా పొద్దుగాల లేచి ఏ టీవీ చూసినా ఏ పేపర్ చదివినా ఎక్కడన్నా ఓ కాడ అమ్మాయిలను ఆగం చేసిన ముచ్చట్లయితే ఖచ్చితంగా ఉంటానే. ఛే ఆడపిల్లలు అంటే గంత అలసైపోయిన రానుల్లా అట్లా చేసేటోళ్ళ బుర్రల మెదడు తక్కువైంది అనుకోవాలా. ఎందుకు అట్లా చేస్తున్నారు? వాళ్ళు కూడా మన ఇంట్లో అమ్మాయిల లెక్కనే కదా అని అంటున్నారు కొంతమంది అమ్మాయిలు. అమ్మాయిలను గౌరవించుర్రి, దాడులను ఆపుర్రి అని అట్టముక్కల మీద రాసి అవగాహన కల్పిస్తున్నారు. చూద్దాం పారా ముచ్చట. ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీదేవత అనే ఈ దేశం పేరును ఎందుకు జడగొడుతున్నారు? ఈ లోకం మీద అన్ని దేశాలను తండ్రితో పోల్చుకుంటే ఒక్క మన దేశం మాత్రం భారత మాత అని తల్లితోటి సమానంగా చూస్తున్నాం. అసోంటి దేశంలో ఆడపిల్లను గౌరవించేది పోయి అందరు తలదించుకునేటట్టు చెయ్యొద్దంటున్నారు. ట్యాంక్ బండ్ మీద ప్లకార్డులు పట్టుకొని అచ్చిపోయేటోళ్ళకు చూపెట్టి అవగాహన పెంచుతున్నారు. మీరున్నారనే ధైర్యాన్ని మాకు ఇయ్యాలి గాని మీరే మా భయం కావద్దు అని. దేవుడా నువ్వు మా కోసం ఉన్నవనే అనుకుంటున్నామని. చెడల్వాట్లకు బానిసలు కాకుర్రి అని. ఆడపిల్లను ఇంటి దీపం లెక్క చూసే దేశం మనది అని. అమ్మాయిలను మంచిగా చూడాలే తప్ప తప్పుడు బుద్ధితోని కాదు అని అట్టల మీద రాసి అవగాహన కల్పించిర్రు. మరి అయ్యవలు కూడా ఆడపిల్ల నోతీరుగా పిల్లగాని నోతీరుగా చూస్తే ఇంట్లోనే మొదలైతది అమ్మాయిలను తక్కువ చూసుడు. కాబట్టి అందరినీ సమానంగా పెంచాలే అంటున్నారు. ఇంటర్నెట్ మత్తు మందులకు దూరంగా ఉంటే మంచిది అంటున్నారు. మరి వీళ్ళు ఓరుకున్న మంచి రోజులు రావాలని, ఆడపిల్లలు ధైర్యంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని మనం కూడా కోరుకుందాం. కష్టపడి ఒక్కొక్క మెతుకు పోగు చేసి వండుకొని కంచం లేచి తినే వాళ్ళకు కూట్ల మన్ను పోస్తే ఎట్లుంటదుల్లా? ఆగో గట్లనే ఉన్నది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మూల్య పరిస్థితి. 6 గాలం పండించిన పంటను నీళ్ల పాలు చేసిండ్రు నీళ్ల శాఖ అధికారులు. పాపం ఎంత తల్లడిల్లుతున్నారో చూడురుల్లా రైతులు. అయ్యయ్యో నోటికాడి బుక్కల నీళ్లు పోస్తురు కదనయ్యా. చేతికొచ్చిన పంటను నీళ్లలో ముంచిర్రు కదనయ్యా. ఇంకొక వారం 10 రోజుల్లా గింజలు ఇల్లు చేరును కదనయ్యా అనే దుఃఖంతోనున్నరుల్లా రైతులు. ఆఫీసర్లు చేసిన పనికి ఆయిటి పాము చెరువుల మంచినీళ్ల కోసమని రైతులకు ఎవ్వలకు చెప్పకుండా నీళ్ల విడుదల చేసే వరకు పంట మొత్తం నీళ్ల పాలైంది. 100 ఎకరాల కొద్ది గడ్డి, పుట్ల కొద్ది వడ్లు మురిగిపోయి మొలకలు వచ్చినాయి. అయ్యయ్యయ్యో బురదల దిగి నాట్లేసినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన కష్టం మొత్తం బురదల పాలైంది కదనయ్యా. మా రెక్కల కష్టంతోనే కదా మీరు బుక్కెడు మెతుకులు తినేది. కొద్దిగా నన్ను ఆలోచన చేయకుండా ఎందుకు ఇట్లా చేసిరయ్యా అని బాధపడుతున్నారు రైతన్నలు. మంచినీళ్ళ కోసం మంచిగానే చేసిండ్రు కానీ ఒక్క మాట పంటలు కాపాడుకోరని రైతులకు జాగ్రత్తలు చెప్తే మీ సొమ్మేం పోయిందయ్యా. సరే అది శర్వుషికం భూమే కావచ్చు కానీ వానలు పడక అకాల వర్షాలు పడి అన్ని తీర్లు ఇబ్బంది పడుతున్న రైతులను మీరు కూడా ఏడిపిస్తే ఎట్లనయ్యా? మరి ఇక సర్కార్ అన్నా ఈ రైతులను ఎట్లనో తీరుగా ఆదుకోవాలి అని అంటున్నారు అన్నదాతల మేలు కోరే పబ్లిక్. కర్ణాటకలో సఫలమైతున్న డిజిటల్ మనీ. ఓటర్లకు ఆన్లైన్ లోనే పంపుతున్నారు మనీని. సివిల్ ర్యాంకర్లకు పొగడ్తల మాల. కన్నోళ్లు దడుస్తున్నారు సంబరంలా. తిట్ల కవులకు ఒళ్ళు వలుగుతుందట. వాట్సాప్ ఫేస్బుక్ మీద పోలీసులు నజర్ పెట్టిర్రట. కష్టపడి నకలు కొడుతున్న విద్యార్థులు, దూర విద్యను దగ్గరికి తెస్తున్న ఇన్విజిలేటర్లు. నోటికాడి బుక్క నీళ్ల పాలైంది. ఆఫీసర్లు చేయబట్టి పంటంతా మునిగింది. ఎండకు సొమ్మ చిల్లిన రాములు.
అయినా ఇప్పుడే గిట్టున్నాయి అంటే ఇంకా రాబోయే రోజులు ఎట్లుంటే ఏమో పిల్ల. అన్ని ముచ్చట్లల్లా తెలంగాణ ముంగటున్నది అని చెప్పుకుంటుంటే గీ డిఎస్సి సార్ల కొలువులల్లా ఆంధ్రప్రదేశ్ ముందటి కురుకుతున్నది కదా. ఇదివరకే ఒక నోటిఫికేషన్ వేసిర్రు, ఇప్పుడు 10,300కు ఎక్కువ పోస్టులతోని ఇంకొకటి కూడా వేస్తున్నారులా. తెలంగాణలో కొలువులన్నీ వీకేయంగా, బడులన్నీ మూసేయంగా మిగిలిన బుచ్చమన్ని పోస్టులకు డిఎస్సి వేసిండ్రు. పరీక్ష రాసిన వాళ్ళకి ఇంకా పోస్టులే వేయలేదు. ఇంకా కొత్త డిఎస్సి నడేస్తారో ఏమో. ఓట్లు దగ్గర వస్తున్నాయి కదా, ఏమన్నా చూస్తారు కావచ్చు కొద్దో గొప్ప. కానీ బడులు ఉంటే కదా వేయటానికి, మరేం చేస్తారో ఏమో చూడాలి. గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. జోకుడు వార్తలు కావివి, జోర్దార్ వార్తలు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.